గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది, సో హోమ్ రెమెడీస్తో తగ్గించుకోవచ్చా, ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ సెంటర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరంగా ఉండడం, తిన్నదరగకపోవడం, ఇదంతా కలిపి ఒకటేనా అసలు? ఎంత కలిపి ఒకటేనండి. అంటే ఒకటి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, కడుపు ఫ్యాటీ లివర్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, త్రేపులు వస్తున్నాయని చెప్పని, దీనికి ఎసిడిటీ అని, ఇండైజెషన్ అని, ఇక చాలా పేర్లు ఉన్నాయి, అల్సరేటివ్ కొలైటిస్ అని, అప్ టు ఈ మొత్తం ఈ యొక్క ట్రాక్ అంటే నోటిలో మొదలుపెట్టి చివరి మోషన్ వెళ్ళేదాకా ఇదొక కోష్టము అంటారు ఆయుర్వేదంలో. ఇదంతా ఒక ట్రాక్, కానీ ఒక్కో చోట ఒక యాక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ దమ్ములుతాం, తీసుకుంటాం, లోపలికి తోస్తుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టోర్ అవుతుంది, తర్వాత అది దానికి కావాల్సిన ఎంజైమ్స్ అక్కడ రిలీజ్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెం రిలీజ్ అవుతున్నప్పుడు డియోడినం దగ్గర నుంచి అక్కడ ప్యాంక్రాస్ నుంచి కానీ, లివర్ నుంచి కానీ, గాల్ బ్లాడర్లో నుంచి కానీ ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి. అవి లోపలికి వెళ్తూ స్మాల్ ఇంటెస్టైన్లో మొత్తం మనకు డైజెస్ట్ అవుతుంది. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో అది ఇంకా సపరేట్ అయ్యి మనకు ఇంకా మన బాడీకి అబ్జర్వ్ చేసుకొని పనికిరాని బయటకు వదులుతుంది. కానీ ఇక్కడ ఒక్కటండి, శరీరం మీద కనుక శ్రద్ధ ఉన్నట్లయితే, రుచి మీద ఉండే శ్రద్ధ కన్నా శరీరం మీద ఉండే శ్రద్ధ కొంచెం ఎక్కువ ఉంటే మంచి ఆహారం తింటారు. ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి ప్రధానమైన కారణం చెత్త ఆహారం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇంకొక విధంగా చెప్పేవాడిని, ఇప్పుడు ఏం చెప్పాలంటే చెత్త ఆహారం తింటున్నారు అని అర్థం. ఇప్పుడు మీరు వీళ్ళు బియ్యం కొనుక్కొచ్చి వండుకొని తిన్నప్పుడు బాగుంటుంది, అది ఒక 4 గంటలో లేదా ఒక 1 డే అయిపోయిన తర్వాత అది చెత్తలోకే వెళ్ళేదే కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ స్టోర్డు ప్యాకెడ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ చెత్తలోకి వెళ్ళాల్సిన ఫుడ్ అంతా తీసుకొచ్చి పొట్టలోకి వెళ్తే అది మరి పొట్ట చెత్త కాకుండా ఇంకేమవుతుంది? ఇది మాకు వైద్యం నేర్పిన గురువుల్లో చాలామంది ఉన్నారు. ఒక గురువు గారు చాలా బాగా మాట్లాడేటప్పుడు, ఎవరైనా పేషెంట్ వచ్చాడంటే గ్యాస్ ట్రబుల్ అనగానే దాన్ని అట్లనే అనొద్దు, చెత్త పొట్ట అయింది అని చెప్పాలి అని అంటాడు అనమాట. నీ పొట్టలో చెత్త అంతా బాగా పేరుకు చేర్చి పెట్టావు కాబట్టి ముందు ఆ చెత్తను ఎప్పుడు వదిలిస్తావు, ఆ చెత్త వదిలిస్తే గ్యాస్ ట్రబుల్ లేదు, ఎసిడిటీ లేదు, ఇండైజెషన్ లేదు అని అంటారు అని అలా ఆయనకు చెప్పేవాళ్ళు. అంటే సామాన్యులకు మనం ఏదో టెక్నాలజీ చెప్తే అది అర్థం కావట్లేదు. మీకు ఎంజైమ్స్ రిలీజ్ కాలేదు, అబ్జార్బ్స్ కాలేదు, మీకు మ్యూకస్ మెంబ్రైన్లో దెబ్బతినింది, అల్సర్స్ తయారైనాయి, ఇవన్నీ అంతా చెప్తే అవన్నీ అర్థం కాదు. మీ యొక్క పొట్ట చెత్తబుట్ట అయిపోయింది, ఆ చెత్తబుట్ట అంతా శుభ్రంగా తోమి ఖాళీ చేయండి. ఎలా ఖాళీ చేయాలి? ఆహారము, జీవన విధానం. అంటే ఆయన కుకింగ్ స్టైలు, ఈటింగ్ స్టైల్ అనేవాడు అనమాట. కుకింగ్ స్టైల్ కూడా అంతే కదా. ఇప్పుడు కుక్కర్లో పెట్టి అలా 4 విజిల్స్ వచ్చేస్తే దించేస్తుంటే అది సరిగా ఉడికిందో లేదో తెలియదు, అది మన బాడీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందో లేదో తెలియదు. ఇప్పుడంతాను కూడా ఈ యొక్క ఎక్కువ కంబైన్డ్గా ఎక్కువ మందికి వండే వాటిలో అంతా కూడాను దీని ఏమంటారు, గ్యాస్తో కానీ లేకపోతే స్టీమ్ బాయిలింగ్ ఇలాంటివి చేస్తున్నారనమాట. ఈ స్టీమ్ బాయిల్డ్ రైస్ మనకు అసలు డైజెస్ట్ కాదు. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్ కావచ్చు, ఫంక్షన్ హాల్ కన్నా ఇప్పుడు కొన్ని సెంటర్స్ ఉన్నాయి రెగ్యులర్గా ఫుడ్ వండి పెట్టేవి, దాంతో స్టీమ్లో ఉడికిండేవి సరిగా ఉడకదు. ఎందుకంటే వీళ్ళు వేడి నీళ్ళు పెట్టి దాంతో నానబెట్టిన బియ్యాన్ని వేసి ఒక 2 నిమిషాల్లో బాయిల్ చేసి తీసేస్తుంటారు చాలా పెద్ద పెద్ద హోటల్లో కూడా. అందుకని ఫంక్షన్లో కానీ హోటల్లో కానీ ఎక్కడ వెళ్ళి తిన్నా కూడా డైజెస్ట్ కావట్లేదు, త్రేపులు వచ్చింది, పుల్లగా అయింది అని ఒకటి. రెండోది ఏంటంటే ఒక కలగూరు గంపలాగా అన్ని రుచులు 120 రకాలు పెడితే అన్ని టేస్ట్ చూస్తారు. సో దాంతో బాగుండే ఉంటాయి, బాగుండనివి ఉంటాయి. ఈ చెత్తంతా చేర్చడమే అసలు. ఇది గ్యాస్ ట్రబుల్ అనేది లేదు, రాదు, మనం తెచ్చుకుంటున్నాం. ఇది ఒక అబద్ధ రోగం. అందుకని ఈ పొట్టను ఖాళీ చేసే విధానాన్ని తెలుసుకోవాలి, ఇది శుభ్రం చేసే విధానం తెలుసుకోవాలి. ఇది ఒక రోజులో శుభ్రం కాదు. ఇప్పటికే ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నాడు అంటే కనీసం అతను ఒక 6 నెలలు చాలా ప్రయత్నం చేస్తే తప్ప అది మొత్తం క్లియర్ కాదు. కానీ వేసుకోగానే తగ్గలేదని చెప్పనేసి వస్తుంటారు. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. అంటే కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది. రిలీఫ్ ఇవ్వగానే ఒకవేళ ఒక వారం 10 రోజుల్లో రిలీఫ్ ఇచ్చింది అనుకోండి,
అదే బాగుంది ఇంతేనేమో అనేసి అనుకుంటారు. ఎందుకంటే బాగు చేసుకోవడానికి అవకాశం లేదా అని చూడట్లేదు అనమాట. అసలు ఎంత బాగుండాలండి, ఒక పొట్ట అంటే సమయానికి ఆకలేస్తుంది, తినాలి, అది అది మనం దాన్ని మనము రుచిని ఆస్వాదిస్తూ అది సరిగా మనం తింటూ అది సరిగా డైజెస్ట్ అయ్యేటట్టు, అంటే మళ్ళీ పుల్లగా త్రేణుపులు వచ్చిందంటే ఆ ఆహారం బాగాలేదని అర్థం. అది డైజెస్ట్ కాకుండా మనకు ఏదో సమ్ రివర్స్ అవుతున్నట్టుంది, కడుపులో సౌండ్స్ వస్తున్నాయి, కడుపు ఉబ్బినట్టు అయింది ఏదైనా అంటే ఆ ఆహారం బాగాలేదని అర్థం. ఓకే. వాళ్ళు తిన్నది బాగలేదు అని అర్థం. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ దీనికి? ట్రీట్మెంట్ ఏముందండి, ఇప్పుడు రోగం రాకుండా కాపాడుకోవడం ఒక విధానం. ఇక డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మందులకు కోకొల్లలు లక్షల్లో రకాల మందులు ఉన్నాయి. అసలే కంపెనీలు చాలా తయారు చేసి చాలా అమ్మాలని చెప్పేసే దృష్టితో ఇది ఈ విధంగా చేసాం, ఆ విధంగా చేసాం, మీరు ఇలా కొనండి, అలా కొనండి, ఇలా రాయండి, అలా రాయండి, సూపర్ రిజల్ట్ అని చెప్పే డాక్టర్ గారు పని చేస్తాయి. ఎందుకు పని చేయమండి? ఇప్పుడు ఎంతో కొంత అయితే పనిచేస్తుంది. రిపేర్ అయిపోయిన బండిని కొంత రిపేర్ చేస్తే ఎలా నడుస్తుందో ఈ మందులు వేస్తే కొంత నడుస్తుంది. కానీ వీళ్ళు రోగం రాకుండా నిరోగిగా జీవించాలనే దృష్టి వీళ్ళలో ఉంటే మందులతో అవసరమే లేదు. రోగంతో ఉండాలి, నాకు తాత్కాలిక ఉపశమనం ఇస్తే చాలు అని అంటే మందులు చాలా రకాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. ఇప్పుడు అంటే చెప్పాలంటే ఒక 1000 రకాల మందులను చూపించవచ్చు అనమాట. ఒక గ్యాస్ ట్రబుల్ మీద అన్ని కంపెనీలు అన్ని రకాలుగా తయారు చేసినాయి. శాస్త్రం చెప్పింది, మన ఇంట్లో తయారు చేసుకోమని చెప్పింది. గ్రంథాలను కనుక తీసుకున్నట్టయితే ఒక 300-400 రకాల కాంబినేషన్స్ అప్పుడే వాళ్ళు అంటే ఆ తాళపత్ర గ్రంథాల్లోనే అలా రాసి పెట్టారు 300-400 రకాల ఫార్ములాలని. ఇప్పుడు పుస్తకాలు వచ్చాయి, మనం టైప్ చేసుకోవడం ఈజీ కాబట్టి 1,00,000 ఫార్ములాలు తయారు చేసేయచ్చు. అవును. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఈ గట్ క్లీన్ అనేది ఎలా చేస్తారు అంటే ఆయుర్వేదం పరంగా? అంటే వాళ్ళు వచ్చిన వ్యక్తి మనం చెప్పే ఆహార విధానము, జీవన విధానం ఎలా ఆచరిస్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. లేదండి నేను బయటే ఫీల్డ్లో తిరుగుతున్నాను, మార్కెట్లో తిరిగేది నా ఉద్యోగం, నేను అసలు బయటే తినాలి అని అంటే ఇంకా అతను బాగు చేయడం కష్టం. అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అయితే. అవును. రెండవది, ఒకవేళ మేము చేస్తామండి కానీ మేము టైంకి తినమని చెప్పని మన దాంతో చాలా అపోహలు ఉన్నాయండి. ఎలాంటిదంటే స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతే తినాలి అనే ఒక దాంతో చాలా మంది ఉదయం ఉండే పనులన్నీ చేసుకుంటూ 12 గంటలకో 1 గంటకో ఒకవేళ ఆకలిస్తున్నా కూడా టీ కాఫీ తాగేసి ఆకలిని చంపి వీళ్ళు 12-1 గంటకు ఒకేసారి మధ్యాహ్నం లంచ్ చేయడం, రాత్రి ఎప్పుడు 10 గంటలకు పడుకునే ముందు తినడం. ఇప్పుడు మనకు డైజెస్ట్ అయిన తర్వాత మనం పడుకోవాలి అంటే కనీసం 7 గంటల లోపైనా తినగలిగితే వాళ్ళకు 9కో 10కో పడుకుంటే కొంత అప్పటికి కొంత డైజెస్ట్ అయి ఉంటుంది. ఇక ఇలా కాకపోయినప్పుడు మనం పడుకోగానే మన ఎక్స్క్రేటరీ సిస్టమ్ ప్రారంభమవుతుంది, అంటే మన శరీరాన్ని క్లీన్ చేసే మెకానిజం. కాబట్టి ఈ ఫుడ్ని డైజెస్ట్ చేయలేక ఆ ఇంప్రాపర్ డైజెస్టివ్ ఫుడ్ని మన శరీరం అలాగే అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ ఇంప్రాపర్ డైజెస్టివ్ మెటీరియల్ మన బాడీకి సక్రమంగా ఉపయోగపడక ఒక 300 రకాల రోగాలు వస్తున్నాయి. ఒక జాయింట్స్ పెయిన్స్ రావడానికి ప్రధానంగా ఈ ఎసిడిటీ కారణం. ఈ అంటే కీళ్ళల్లో వాపులు వచ్చేసి ఉంటాయి అంటారు చూసారా, కీళ్ళ వాతం అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఎక్కువ వింటున్నాం డాక్టర్. అంటే ఈ యొక్క ఇర్రెగ్యులర్ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ దీంతోనే వస్తున్నాయండి. అందుకని వాళ్ళు మన పనులకు అంటే ముందు శరీరానికి ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత మన పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అది లేదు. అందరూ మొత్తం వాళ్ళ పనులకు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే అంత ఇబ్బంది పెట్టించే. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 5 లక్షలు పర్ మంత్ ప్యాకేజ్ ఉంది అన్నప్పుడు అతని మీద చాలా ఒత్తిడి ఉంటుంది. అతను దాన్ని చూసుకుంటున్నాడు, కానీ అలాంటి వాళ్ళే అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి తక్కువ జీతంలో ఉండి మంచి ప్రశాంతంగా చేసే ఉద్యోగం ఉన్నట్టయితే ఇంకా మంచిదే కదా. 1,00,000 రూపాయలు తీసుకొని ప్రశాంతంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అట్లా అది అవ్వని పని డాక్టర్ గారు. అదే అందుకని ఇంకా మా దగ్గరకు వస్తే పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుందండి. వాళ్ళకున్న కండిషన్ బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క ఫుడ్ లైఫ్ స్టైల్ కాబట్టి వాళ్ళకు ఇప్పుడు నైట్లో వర్క్ చేస్తామండి, మేము మిడ్ నైట్లో కూడా తింటామనే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఎలా బాగు చేయాలి? కాబట్టి ఇంకా అప్పుడు తాత్కాలిక ఉపశమనంగానే పనిచేస్తాయి. మందులన్నీ అశాశ్వతమైనవి, తాత్కాలికంగా పనిచేసేవి, పూర్తిగా పోగొట్టేవి కావు. మందు ఎప్పుడు ఏ రోగాన్ని పూర్తిగా పోగొట్టదు.
మందు 30% మాత్రమే పనిచేస్తుంది, 70% వాళ్ళ యొక్క ఆహారము జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు ఉపవాసం మంచిది అని చెప్తారు కదా, కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉపవాసం చేయొచ్చా? చేయకూడదండి. ముందు వీళ్ళ పొట్ట బాగా ఉండే వ్యక్తి, అంటే ఆరోగ్యకరంగా ఉన్నారు, వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు అన్న వ్యక్తి ఉపవాసాన్ని రకరకాల పద్ధతులు చేయాలి. అంటే నిర్జలోపవాసాలు, జలోపవాసాలు, ఫలోపవాసాలు ఇలా ఉన్నాయి. అంటే నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాసాలు, అది ఎవరో సాధకులు చేస్తారు. ఇక మామూలుగా మనం కొంచెం బాగుండాలంటే నీటిని ఎక్కువగా తాగడం, ఎంత వీలైతే నీటిని అంత తాగుతూ, ఎంత వీలైతే అంత గ్యాప్ ఇచ్చి, ఒకవేళ కాలేకపోయినప్పుడు ఏదైనా న్యూట్రిషన్ ఉండే వాటిని జ్యూస్ లాగా తీసుకోవడం. ఇంకా ఓన్లీ పళ్ళ రసాలు లాంటి వాటితో ఉండడం. కానీ ఇది ఎక్కువ ఉండలేరు, మహా అంటే 1 రోజు 2 రోజులు. అంతేగాని అంతకంటే ఎక్కువ చేసినట్లయితే వాళ్ళకి ఇతర అనారోగ్య సమస్యలు రావడానికి దారితీస్తుంది. అయితే కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి, దానివల్ల కూడా ఈ కడుపు ఉబ్బరం ఇలాంటివి తగ్గిపోతాయి అంటారు. అట్లా 1, 2 ఏమైనా చెప్తారా డాక్టర్? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉండే స్పైసెస్ అన్నీ కూడా మంచి డైజెషన్ చేసి మనకు ఈ గ్యాస్ ట్రబుల్ని క్లియర్ చేసేవే. అందుకనే వంటిల్లే వైద్యశాల అని చెప్పడం ఇక్కడ. అంటే ఒక జీలకర్ర కషాయం తాగినా కూడా ఫ్రీ అవుతుంది, వాము కషాయం తాగినా ఫ్రీ అవుతుంది. చాలా మంది మేము వాము నములుతామండి, అప్పుడు నాకు చాలా బాగా ఫ్రీ అయిపోతుందని చెప్తారు. అంటే ఒకే ఇంగ్రీడియంట్, అంటే ఏకమూలికా వైద్యం అని చెప్తారు దీన్ని. ఏదైనా జీలకర్రతో తీసుకోవడం, లేదంటే వాముతో తీసుకోవడం, లేదా సోంపుతో తీసుకోవడం, శొంఠి అల్లం రసం నీళ్ళలో కలిపి తాగినా కూడా మంచి డైజెస్ట్ అయ్యి బాగా క్లియర్ అవుతుంది. అల్లం రసాన్ని, అల్లం దంచి రసం తీసి పక్కకు పెట్టాలి. అది పైన తేట అంతా వచ్చేస్తుంది, కింద సెడిమెంట్ పేరుకుంటుంది. ఆ తేటను మాత్రమే తీసుకోవాలి, అది వేడి చేయదు. లేదా మొత్తం కలిపి తీసుకున్నట్లయితే వేడి చేస్తుంది. చాలా మంది అల్లం తీసుకోమంటున్నారు కానీ వేడి చేస్తుంది అంటారు. ఆ అల్లం రసంని తేటను మాత్రమే తీసుకున్నట్లయితే ఏ సమస్య ఉండదు. దానిని కూడా కొంచెం అల్లం రసం తీసి దాంతో కొంచెం జీలకర్ర చూర్ణము, ఒక కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది. లేదా కొంచెం సాల్ట్ కూడా ఉపయోగించవచ్చు, తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది అల్లం రసంతో చికిత్స. ఇక జీలకర్ర చెప్పాము, సోంపు చెప్పాము, మిరియాల చూర్ణం కొంత మోతాదులో ఈ జీలకర్రతో కానీ, వాముతో కానీ, సోంపుతో కానీ, అల్లంతో కానీ. ఇక ఇవేవి కాలేనప్పుడు శొంఠి చూర్ణం, శొంఠి పొడి, అవన్నీ మేము అల్లం రసం మేము ఎక్కడ చేసుకుంటామండి అంటారు. అలాంటప్పుడు శొంఠి పొడి, వీటిని తక్కువ మోతాదులో పొడుల రూపంలో చేసేటప్పుడు అంతా కూడా తక్కువ మోతాదులో వీలైతే వీటికి అన్నిటికీ తయారు చేసుకుని, అంటే జీలకర్ర, సోంపు, వాము, శొంఠి వీటిని చూర్ణం రూపంలో తయారు చేసుకుని, ఇవి వేడి చేసే గుణాలు ఉంటాయి కాబట్టి దీనికి మనకు చలవ చేసే గుణం మనకు అందుబాటులో ఉండేది ఏంటంటే పటిక బెల్లము, చక్కెర, తాటి బెల్లము, తాటి కలకండ, ఇలాంటి వాటిని. ఇప్పుడు మనం ఇది ఒక చూర్ణం 100 గ్రాములు తయారు చేసుకున్నారనుకోండి, దానిలోకి ఇది ఒక 200 గ్రాములు కలుపుకోవచ్చు అనమాట. దాన్ని అప్పుడప్పుడు చప్పరిస్తుంటే వాళ్ళకి వెంటనే త్రేన్పులు వచ్చేసి ఫ్రీ అవుతుంది. ఇంకోటి చాలా మంది దీంతో ఎంత మోతాదు తీసుకోవాలని అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి జీలకర్ర, సోంపు సమాన మోతాదు తీసుకోవాలండి. వాము దాంతో సగం తీసుకోవాలి, శొంఠి చూర్ణం కూడా దాంతో సగం తీసుకోవాలి, అంటే 50 గ్రాములు. అక్కడ మిరియాల చూర్ణం అయితే 25 గ్రాములు తీసుకోవాలి, అంటే దానికంటే తక్కువ. ఇలా తీసుకొని చేసుకోవచ్చండి. ఇంకా ఇంగువ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంగువ మనం దీంతో కొంచెం ఇంగువ చూర్ణం కూడా కలిపినట్టయితే ఒక 25 గ్రామ్స్ కానీ, లేదంటే 12.5 గ్రామ్స్ మనకు మార్కెట్లో కూడా చూర్ణం రూపంలో దొరుకుతాయి. అది కాకుండా మంచి ముద్దను తీసుకొని నెయ్యిలో వేయించి దాన్ని పొంగించి, అంటే నెయ్యిలో పొంగించడం అంటారు, దాన్ని చేసి, అంటే ఆవు నెయ్యితో తర్వాత దాన్ని చూర్ణం చేసి దీంతో కలుపుకోవచ్చు. కొంతమందికి ఇంగువ స్మెల్ పడదు, నచ్చదంటారు. కాబట్టి వాళ్ళకి నచ్చిన వాటితో ఇలాంటి వాటితో చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుండాలనుకుంటే ఇలాచీ గింజల్ని, అంటే ఇలాచీలను ఒలిచి గింజలు తీసేసి ఒక 10 గ్రాములు చూర్ణం చేసి దాంతో కలిపితే అది కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ కాంబినేషన్స్ చాలా అండి వాళ్ళ ఇంట్లో హోమ్ రెమెడీగా తయారు చేసుకోవడానికి. ఇప్పుడు ఆయుర్వేదంలో మీ దగ్గరికి ఎవరైనా వస్తే గట్ క్లీన్ చేయడానికి రకరకాల పద్ధతులు చెప్తూ ఉంటారు కదా, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ అని ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఉంటాయి డాక్టర్? ఉంటాయండి. శోధన చికిత్స అని ఉంటుంది. శోధన చికిత్స అంటే వాళ్ళకి ఏం చేస్తామంటే ఇలాంటి ప్రాబ్లం ఉండేటప్పుడు ముందు ఇలాంటి చూర్ణాన్ని ఒక 5-6 రోజుల పాటు, లేదంటే ట్యాబ్లెట్ రూపంలో ఉండే వాటిని ఇస్తాం. అంటే వాళ్ళకి కొంచెం అగ్ని వృద్ధి అవ్వడానికి, అంటే అగ్ని క్షీణం అయిపోయింది, ఇక్కడ అగ్నిక్షయం జరిగి ఉంటుంది. అందుకని వాళ్ళకి కొంచెం పెరగడానికి ఇప్పుడు చిత్రమూలం అని ఉంటుంది. ఆ ప్లాంట్ ఎలాంటిదంటే
మనము అది దాని ఆ చెట్టును తవ్వి దాని వేరుని చేతిలో పట్టుకొని ఒక గంట ఉన్నామనుకోండి, ఆ తర్వాత మన చెయ్యి బొబ్బలు వచ్చేస్తాయి. ఓ చిత్రమూలం. అంతటి అంటే దాంతో ఎర్ర చిత్రమూలం అని ఉంటుంది. తెల్ల చిత్రమూలము, నీలి చిత్రమూలము, ఎర్ర చిత్రమూలము. ఎర్ర చిత్రమూలానికి అంత పవర్ ఉంటుంది, అంటే అంత అగ్ని దాంతో ఉందన్నమాట. అంటే అట్లని మనకేమి కాలినట్టు తెలియదు, మచ్చ పడిపోతుంది బొబ్బలు వచ్చేసినట్టు. ఆ తర్వాత ఎప్పుడు మనకు 2వ రోజో 3వ రోజో నొప్పి మంట తెలుస్తుంది. ఇంత ఇప్పుడు అది మేము చిత్రకాది వటిన్ టాబ్లెట్ ఈ బాగా వీక్గా ఉండే వాళ్ళకి, కొంతమందికి అది అంత పవర్ఫుల్ ఇస్తే మంట వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే అల్సర్స్ కూడా తయారై ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు మామూలు ఇలాంటి జీలకర్ర సోంపు వాటితో తయారు చేసినవి ఇచ్చి కొంచెం డైజెస్ట్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక 5 రోజులు 7 రోజులు 10 రోజులు అయిన తర్వాత ఆవు నెయ్యితో కొన్ని మెడిసిన్స్ని తయారు చేసి, అది అల్సర్స్ లాంటిది కాబట్టి మనకు ఉదయం పరగడుపున వాళ్ళకు ఒక 10 ml 15 ml నుంచి 50 ml దాకా, కొంతమందికి 75 ml దాకా కూడా ఒక వారం రోజుల పాటు ఇస్తాం. అది రోజుకు మోతాదు పెంచుతాం. అంటే మొదటి రోజు 30 ml ఇచ్చామనుకోండి, సెకండ్ డే 60 ml, థర్డ్ డే అవసరమైతే 90 ml లేదా 120 ml, అలా ఒక పెంచుతూ వాళ్ళ యొక్క డైజెస్టివ్ పవర్ ఎలా ఉంది అంటే అగ్ని ఎలా ఉంది అని చూసుకొని ఒక వారం రోజుల పాటు ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళకు దాంతో బాగా ఆకలేస్తుంటుంది. రెండోది అంటే వీళ్ళకి లిక్విడ్ ఫుడ్ మాత్రమే పెడతాం, ఎందుకంటే నెయ్యితో తీసుకున్నది కాబట్టి ఆకలి ఏమి ఎక్కువ ఉండదు, నీరసం కూడా రాదు. మిగతా సమయంలో నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తాం, గోరువెచ్చటి నీళ్ళు. దీనికి రోజు అభ్యంగం చేసుకుని స్నానం చేసి ఈ మెడిసిన్ తీసుకున్నట్లయితే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా ఒక వారం రోజుల పాటు ఇచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి విరేచనానికి వాళ్ళ యొక్క శరీరం యొక్క అగ్ని బట్టి విరేచనం అవడానికి ఇస్తామన్నమాట. వాళ్ళ శరీర తత్వము, వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా చూసి వాళ్ళకి విరేచనం అవడానికి కొన్ని టాబ్లెట్ రూపంలో కానీ, చూర్ణం రూపంలో కానీ, కషాయం రూపంలో కానీ, లేహ్యం రూపంలో కానీ ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళకు విరేచనాలు అయ్యి మొత్తం పొట్టంతా క్లీన్ అవుతుంది. అయిన తర్వాత ఒక 2 రోజుల పాటు లిక్విడ్ ఫుడ్డే ఇస్తాం. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే బాగా అగ్ని బాగా వృద్ధి అవుతుంది. ఇక అసలు ఏమిచ్చినా తినేయాలన్నంత కోరిక ఉంటుంది. కానీ ఆ మాత్రం కొంచెం ఆకలి రాగానే వీళ్ళు తట్టుకోలేరు అనమాట, వెంటనే తినేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క చికిత్స విరుద్ధం అయిపోతుంది. అందుకని చెప్పినట్లు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మొత్తం శుద్ధి అవుతుంది. ఆ తర్వాత కొన్ని రకాల మందుల్ని, లేహాలని టాబ్లెట్స్ రూపంలో కావచ్చు, చూర్ణం రూపంలో కావచ్చు ఇవ్వడం ద్వారా ఇది ప్రాబ్లం తగ్గుతుందండి. ఇంకోటి ఏంటంటే సద్య చికిత్స అంటారు. సద్య చికిత్స అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమనం. ఇప్పుడు మనకు అల్లోపతిలోకి వెళ్ళగానే గ్యాస్ ట్రబుల్ ఒక టాబ్లెట్ ఇచ్చినట్టు అలా ఇచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. అలాంటివి ఇచ్చి వాళ్ళకు రోజు వేసుకోండి, అది రెగ్యులర్గా వాడే విధానం, రెగ్యులర్ మెడిసిన్ అలా ఇచ్చి కూడా చేసేవి ఉన్నాయండి. అందుకని చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంటే అది మెయింటైన్ చేసుకోవడమే కానీ పూర్తిగా తగ్గదు అనేది ఉంటుంది. సో అయితే మీరు చెప్పారు ఏంటంటే అసలు దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి, దానికి రకరకాల చికిత్సలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, ఆహార నియమాలు పాటించాలి, లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాలి, అంతేకాదు ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆయుర్వేద పరంగానే. అవును, పంచకర్మ చికిత్సలు అంటారు వీటిని. అంటే పంచకర్మ చికిత్సలు అంటే చాలా చోట్ల వీళ్ళు ఏదో ఆ ఫోటోలు చూసి ఆయిల్తో రుద్దడమో లేకపోతే ఆయిల్తో చేయడమో చూసి అదే అనుకుంటారు. అసలు పంచకర్మ చికిత్స చేయాలంటే ఇది పూర్వ చికిత్సలు, ముందు ఇవన్నీ చేయాలన్నమాట. ఇలా శోధనం, దీన్ని శోధన చికిత్స అంటారు. ఇది శోధన చికిత్స చేస్తే వెయిట్ కూడా తగ్గుతారండి. ఒకవేళ బరువు 100 కిలోలు ఉండే వ్యక్తి ఈ 10 రోజులు కనుక ఈ చికిత్స చేస్తేనే ఆ 10 రోజుల్లోనే 5 నుంచి 6 కిలోలు 10 కిలోలు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. అంటే జాగ్రత్తగా పాటించిన వాళ్ళు, బరువు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఇక తర్వాత కలర్ తగ్గిపోయి ఉంటారు, వాళ్ళు మంచి కలర్ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ చెడిపోయిన కణజాలం అంతా కూడా లోపల శరీరంలో పేరుకోవడం వల్ల వాళ్ళ యొక్క గ్లో తగ్గిపోయి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరము చేసుకొని వీళ్ళు బాగు చేసుకుంటే మళ్ళీ ఇది శోధన చికిత్స, శమన చికిత్స. అంటే చెడిపోయిన కణజాలాన్ని, చనిపోయిన ఆర్గాన్స్ని వీటన్నిటిని బాగు చేసేదానికి మళ్ళీ వేరే చికిత్స ఉంటుంది. మెడిసిన్స్, వస్తి చికిత్సలు అని చెప్పని ఇలాంటివన్నీ ఉంటాయి. మరి అవి చేసుకున్నట్లయితే అసలు రోగాలే లేదు. సంవత్సరానికి ఒక 40 రోజులు దీనికోసం కేటాయించుకున్నారనుకోండి, వాళ్ళకి అసలు 100 ఏళ్ళు అయినా కూడా ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అసలు రోగాలే లేవు, రోగాలు రావు అనేది ఒక ఆయుర్వేద సూత్రం అని నేను విశ్వసిస్తాను. గట్ హెల్త్ మంచిగా అవుతుంది, చాలా బాగుంటుందండి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. గట్ హెల్త్ బాగాలేక అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏది తిన్నా అబ్జర్బ్ అవ్వట్లేదు అంటే విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అంటే మన గట్ సరిగా లేకపోవడమే. సో ఆయుర్వేదంలో దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రెమెడీస్ ఉన్నాయి,
అంతేకాదు చక్కటి మందులు ఉన్నాయి. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.